షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మిమ్మల్ని మా అమ్మ నాన్న అవమానించిన అన్ని మాటలు అంటున్నా నేను అక్కడే ఉండి అడ్డు చెప్పలేకపోయాను. నా చేతగానితనానికి నాకే సిగ్గుగా ఉందండి. అలా అనకండి. తల్లిదండ్రుల్ని గౌరవించడం చేతకానితనం ఎలా అవుతుంది? అయినా మీ పెద్దవాళ్ళు అలా అనడంలో తప్పులేదండి. ఎందుకంటే తప్పంతా నాదే. ఆ రోజే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వినకుండా మీరు చెప్పారని ఆగాను. అలా కాదని నేను ఆ రోజు అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఈరోజు మాకు పరిస్థితి వచ్చుండేదే కాదు. లక్ష్మి గారు, ఏంటండి మీరు అనేది? అవునండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా అది మన మంచికి చెప్తారు. వాళ్ళెంత కోపంతో తిట్టినా మీ మీద ప్రేమతోనేనండి. ఆ ప్రేమ మీ మధ్య ఎప్పటికీ నిలిచిపోవాలి అంటే నేనక్కడ ఉండకుండా ఉండడమే మంచిదండి. మీ వాళ్ళు నన్ను బాధ పెట్టారని అనవసరంగా మీరు బాధపడుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి బాధ లేదండి. మీరింక మా గురించి ఆలోచించటం మానేసి త్వరలోనే మీరు పెళ్లి చేసుకోబోతున్నా మీ రాధ గురించి ఆలోచించండి. తను ప్రాణాలన్నీ మీపైన పెట్టుకుని బతుకుతోంది. తనని పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఏమంటారు ప్రసాద్ గారు? నా ఈ కోరికని తీరుస్తారుగా? ఇప్పటికే ఆలస్యమైందని మళ్ళీ అక్కడ మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళండి. వస్తానండి. రా అంజలి.